పరిస్థితులు, కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్నాయి అంటే ఇవన్నీ కొద్దిగా సెల్ గ్రూప్లో మనము ఈ యొక్క వాక్యం ఏమంటే భయపడకు, నిలబడు, భయపడక వాక్యం మీద నిలబడు. టైటిల్ మేము పెట్టినది ఏంటి? భయపడక వాక్యం మీద నిలబడు. పిల్లరా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం పిల్లరా. మీరు నేను భయపడకుండా ఏదైనా నిలబడాలా? వాక్యం మీద నేను నిలబడాలా. జాగ్రత్తగా మీరు వింటే, క్రైస్తవుడైన నీకు నాకు అనేక శ్రమలు, హింసలు పిల్లరా నా జీవితంలోకి వస్తాయి. అర్థమవుతుందా అమ్మా? అయితే మీరు నేను అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, శ్రమలు, కష్టాలు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు అవి మనల్ని నాశనం చేసేదానికి కాదు, కానీ అవి వస్తాయి నాశనం చేసేదానికి. కానీ దేవుడు అవి దాని ద్వారా నాశనం కానిడు. ఆ శ్రమల ద్వారా మా ఇంటానారా, ఆ అనారోగ్యం ద్వారా, ఆ శ్రమ ద్వారా, ఆ యొక్క కష్టం ద్వారా మనకు దాని ద్వారా నాశనం కానిడు, కానీ దాని ద్వారా మనకు విజయం ఇస్తాడు దేవుడు. మీకు అర్థమవుతుందా అమ్మా? అందుకే మీరు యాకోబు గ్రంథం 1వ వాక్యంలో ఆయన అంటాడు, మీకు శ్రమలు వచ్చినప్పుడు దాన్ని మహా ఆనందంగా ఎంచాడంటాడు. చదువుతారు ఎవరైనా? 1వ అధ్యాయం 2, యాకోబు గ్రంథం 1వ అధ్యాయంలో 2-3 వాక్యాలు. నా సహోదరులారా, అమ్మా ఇంటారా? జేమ్స్ 1 చాప్టర్ 2-3లో సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష చూసారా? మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఏం చేయాలంట? ఎంచుతామా మనము? శోధనలు వచ్చినప్పుడు ఏం చేస్తామా? ఏందో దేవుడు ఇట్లా చేశా, ఏందో మాకు లేని కష్టాలన్నీ ఇప్పుడే దేవుడు నమ్ముకుని ఏం ప్రయోజనము, ప్రార్థన చేసి ఏం ప్రయోజనము, మేమైతే చర్చికి పోతాం, సెల్ గ్రూప్ పోతాం, ప్రార్థనలు ఏదో అంత చేస్తాం, మేము పాస్టర్ చెప్పినట్టు అన్నీ చేస్తాం. ఏంది మాకు ఈ కష్టాలు, శ్రమలు? ఎందుకు మహానందంగా ఎంచాలా? బైబిల్ అంటుంది పిల్లరా, మనకు దేవుడు ఆ యొక్క శ్రమను ఆశీర్వాదంగా మార్చే దేవుడు. అందుకే శ్రమల గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఎవరో చెప్పారు, సూర్యుడు ఉదయించడం మాంతాడా, చంద్రుడు మునగడం మాంతాడా, అట్లే శ్రమలు మానవు. శ్రమలు ఏమంటారు, ఇంకా ఏమంటారు తెలుగులో రాసుకొని, శ్రమలు ఇంకా కష్టాలు, సమస్యలు, శ్రమలు, సమస్యలు, నిందలు, ఇవన్నీ మనకు వస్తాయి పిల్లలు. కానీ ఇవి క్రైస్తవ జీవితంలో శాశ్వతంగా ఉండేవి కాదు. ఎందుకంటే ఇవి వచ్చినప్పుడు దేవుడు రెడీ అవుతాడు దీని మీద మీకు విజయం ఇచ్చి, శ్రమల హింసల మీద విజయం ఇచ్చి తన నామాన్ని ఘనపరుచుకోవాలా. సో అందుకే ఎప్పుడు శ్రమలు, హింసలు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ముఖ్యంగా, అనారోగ్యం వచ్చినప్పుడు ముఖ్యంగా, ఎందుకంటే సాతాను వీటన్నిటి ద్వారా మీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు, కంటిన్యూగా మాట్లాడతాడు వాడు. కానీ గుర్తుపెట్టుకోండి, వీటన్నిటి ద్వారా మీకు నాకు ఎందుకు మహా ఆనందం అనేది, ఆనందముడు కాదు, మహా ఆనందం అంట. ఎవరు ఆ మహా ఆనందం అనేది? ఎందుకంటే ఖచ్చితంగా నీకు విజయం ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఓకే. సో అందుకనే శ్రమలు, హింసలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు ఎవరైనా పెట్టినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు నేను ఇది తాత్కాలికము, ఇది దేవుని నుంచి కాదు. చాలామంది అంటారు పిల్లరా, ఐడవడో నాకు నమ్మబుద్ధే కాదు. చాలామంది పెద్ద పెద్ద ప్రీచర్స్ నోట్లో అయినా దేవుడు శ్రమలు పంపిస్తాడు, దేవుడు శ్రమలు పంపిస్తాడు, నిన్ను సరిచేసేదాన్ని కష్టాలు పంపిస్తాడు. పిల్లరా, మీరు జాగ్రత్తగా సరిగ్గా బైబిల్ చదివితే శ్రమలు, హింసలు ఇవన్నీ వచ్చేది సాతాను ద్వారా, సాతానును అనుసరించే మనుషుల ద్వారా మీకు నాకు శ్రమలు, హింసలు వచ్చేది, దేవుని ద్వారా కాదు. అందుకే చూడండి, మీరు బైబిల్ చదివినప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తాడో 2వ రాకడలో, సాతాను బంధించబడిన తర్వాత అక్కడ ఏ శ్రమలు ఉన్నట్లు లేవు, కష్టాలు ఉన్నట్లు లేవు. ఆడ బైబిల్లో కన్నీరు లేదని రాయబడింది, రోగం లేదని రాయబడింది. మా అర్థమవుతుంది అంటే ఎప్పటి వరకు కష్టాలు, శ్రమలు, హింసలు అంటే సాతాను ఉన్నంత వరకే. దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చుకునే దేవుడు. ఓకే. మీకు నాకు శ్రమ వచ్చినప్పుడు, అనారోగ్యం అని పేరు పెడతాను, అనారోగ్యం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు
మీరు నేను అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇది నీకంటే నాకంటే ముఖ్యంగా దేవునికి పెద్ద ఛాలెంజ్ ఇది. ఎందుకంటే ఆయన నీతో నాతో వాగ్దానం చేసినది నీకు అనారోగ్యం రాదు అని. అంటే యేసయ్య తిన్న దెబ్బల చేత నీకు స్వస్థత లభించింది అనేది నువ్వు నేను కాదు, ఆయన బీదవాడై నిన్ను ధనికుడు చేశాడని, లేకుంటే నీకు నిన్ను తలస్థానంలో పెడతాను తోకస్థానంలో పెట్టానని, ఇవన్నీ ఆయన చెప్పాడు మనకి. ఇప్పుడు ఈ శ్రమలు వచ్చినప్పుడు అది ఆయనకి పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. ఎవరికి? దేవునికి. అందుకే నీకు నాకు శ్రమలు వచ్చినప్పుడు బాధేస్తుంది, అర్థమవుతుందా? థాట్స్ వస్తాయి, నేను చెప్తాను. కానీ మన అందరికీ ఒక భయం పట్టుకుంటుంది ఆ టైంలో, ఒక దిగులు పట్టుకుంటుంది. కానీ ఆ టైంలో ఈ మాటలు మీకు ఓదార్పునిస్తాయి. ఏంటంటే, ఇది ఛాలెంజ్ నాకు కాదు, ఆయనకి. ఆయన అన్నాడు దీర్ఘాయుతో తృప్తిపరుస్తాను మిమ్మల్ని అని. ఆయన అన్నాడు సుఖజీవంతో గడుచు సంవత్సరం నేను మీకు ఇస్తానని. ఆయన కదా వాగ్దానం చేసినవాడు. సో అందుకే నా ప్రాబ్లమ్స్లో, డిఫికల్టీస్లో ఇది దేవుని ఎదుట ఛాలెంజ్, నేను దేవుడు కలసాలా ఇప్పుడు, అది మీకు నాకు రావాల్సిన థాట్. అందుకే శ్రమలు హింసలు వచ్చినప్పుడు చాలామంది కొంతమంది ఇట్లా కూడా అనుకున్నప్పుడు వచ్చేది ఎవరి ద్వారా అన్నా, నేను సాతాన్ ద్వారా. సాతాన్ ఎక్కడికి వెళ్తాను కదా, చర్చిలో పని అంతా చేస్తాను కదా. కానీ దేవుడు అప్పుడు మీరు నేను ఏం ఆలోచించాలా? మీరు నేను ఆలోచించాల్సింది ఏమంటే, దీని ద్వారా దేవుడు తన మహిమను చూపించబోతున్నాడు నా శరీరం ద్వారా, నా బంధువులు ఎదుట, నా సంఘస్థులు ఎదుట, అంటే నా పక్కనింటి వాళ్ళు ఎదుట. పిల్లరా అర్థమవుతుందా? అక్కడ చూస్తే రాజు ఏమన్నాడు, ఈయన దేవుణ్ణి ఇంకా పూజించాలి మీరు నేను, ఇంకో వేరే దేవుని. మీ బంధువులు ఏం చెప్తారో తెలుసా? నువ్వు స్కాన్ చేయించుకుంటా ఉండొచ్చు, నీకు లేకుంటే డబ్బులు ఖర్చు పెడతాను, డాక్టర్ ఏమని చెప్పిండొచ్చు, నువ్వు ఓడిపోయినానే అనుకోవద్దు, లేదంటే బంధువుల మధ్య నా గౌరవం అయిపోయింది. నో, నిలబడు. వాక్యం తీసుకొని నిలబడితే వాళ్ళ బంధువులు అంటారు, మీ బంధువులు స్నేహితులు లేదంటే చుట్టుపక్కల వాళ్ళు అంటారు, నిజంగా మీ దేవుడే నిజమైన దేవుడు. అసలు పాయింట్ ఏమంటే, నేను ఈరోజు సాయంత్రం తేవాల్సింది ఇది, శ్రమలు, హింసలు, కష్టాలు, ఇరుకు ఇబ్బందులు వస్తాయి. మన తప్పుల వలన వస్తాయి చాలాసార్లు. పాపం వలన కూడా మనం సమస్యలు పడతాం. అందుకే దాన్ని దూరం పెట్టాలా, పాపం చేయకూడదు. అయితే మెయిన్ కల్ప్రిట్ సాతాను మనుషులు. సాతాను డైరెక్ట్గా రాడతాడు, వాడు మనుషుల్ని ప్రేరేపిస్తాడు. సో అందుకనే మీరు నేను ఏం చేయాలంటే, దేవుని యొక్క వాక్యంతో నిలబడాలి. బైబిల్లో మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి ఎప్పుడు అంటాడు, నేను అసలుకి భయపడను, ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా భయపడను, నా శరీరము కుళ్ళిపోయినా నేను భయపడను అన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? దావీదు. ఓకే, మీరు చూస్తే దావీదు ఎంత ధైర్యవంతుడు అంటే పిల్లరా, లైక్ కారణం ఏమో మనం చూసుకొని చూడండి. ఈరోజు ఆ యొక్క వాక్యాన్ని తీయండి నాతో పాటి. 27వ కీర్తనలో అంటాడు, 10,000 మంది దండెత్తి వచ్చినను. చూడండి 27వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు గిడ్డి చదువునైనా. చూసారా, యెహోవా దేవుడు నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, ఎవరికి భయపడదును. చూసారా అమ్మ, ఎవరంట? బాగా ఈ మాటలు గట్టిగా పట్టుకోవాలా. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి భయపడతాను? నా శరీర మాంసం తినుటకై. అనారోగ్యం గురించి దావీదు మాట్లాడతాను. దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, చూసారా, చూసారా. ఇంకా 3 అయిపోయిందమ్మా. నా మీదికి యుద్ధము రేగినను. చూసారా, అది కావాల్సింది. ఏం చేశాడు దీనిలో? నేను ధైర్యం విడవక. ఎంతమంది వస్తే? 10,000 మంది దండు దిగినను. ఆ తర్వాత ఆ కీర్తన చూస్తాం, చూడండి ఎంత మంచి కీర్తనం అంటాడు కదా. 2వ వాక్యంలో మీరు చూస్తే, యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు. అమ్మ, బీపీ, షుగర్, అది ఏమన్నా కానీ నీకు
సైతాను నీ యొక్క శరీరాన్ని తినేకి వచ్చినప్పుడు, నీలో బ్లడ్ లేకుండా చేసేకి వచ్చినప్పుడు, లేదంటే నీలో బోన్స్లో ప్రాబ్లం తెచ్చినప్పుడు, అర్థమైందా, ఆ కళ్ళల్లో ప్రాబ్లం తెచ్చినప్పుడు, నువ్వు ఫస్ట్ ఆలోచించేది క్రైస్తవులు తెలుసా, ఏం పాపం చేసామేమో, నీ పాపము రక్తంతో కడగబడుతుంది అనుక్షణం. రెండవది వాళ్ళు ఆలోచించేది తెలుసా, దేవుడు ఎందుకు మాకు ఇంత శిక్ష చేస్తున్నాడు. మళ్ళీ ఆలోచించేది ఏం ప్రయోజనం చర్చికి పోయి ప్రార్థన చేసి, ఇట్లాంటివి అన్ని ఆలోచనలు మీరు చేస్తూ ఉంటారు. మా పైన కూర్చోవచ్చు కదమ్మా, ఇంత ఇబ్బంది అలా కూర్చోడం ఏం కాదు, పాపం ఏం కాదు, చైర్లో కూర్చోడం. అమ్మా ఈయన ముందర చూడండి. అమ్మ నేనేం చెప్తున్నానంటే నాన్న, దావీదు ఎంతోటి మాటలు మాట్లాడుతానట. ఇంకో మాట ఏనండి, 3:6 చదవండి, అదే కీర్తనలో ఏమంటాడు చూడండి. 3:6 కీర్తనలో 3:6 చదవండి. చూసారా, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చినను, మోహరించినను నేను భయపడను. చూసారా అమ్మ, 10,000 మంది నా మీదికి దండెత్తి వచ్చి నేను ఏం చేయను, నేను భయపడను. ఇక్కడ 27లో మనం చూసుకున్నాం, నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. ఎందుకు భయపడదంటావా నేను హృదయం తెలుసా మీకు అమ్మా? ఎందుకు దేవునికి దావీదికి అంత ధైర్యం అమ్మ? 10,000 మంది దండు దిగినను, నా శరీరాన్ని నశింపజేయడానికి వచ్చినను ప్రజలు, శత్రువు వచ్చినను, రక్త మాంసం నా శరీర మాంసం తినుటకై. ఎందుకో తెలుసా, దావీదు ఒక మంచి మాట మొదటి సమూయేలు గ్రంథం దావీదు గురించి రాయబడింది, 25వ అధ్యాయము 28, 29. నైనా నువ్వు నేను కష్టాల్లో పడినప్పుడు, డబ్బుల విషయం, ఆరోగ్య విషయం, ఏ దాని విషయంలో కష్టంలో పడినా, సమస్యలు పడినా, నువ్వు నేను ఏం ఆలోచించాలా? ఇక్కడ రాయబడింది ఏంటంటే, దావీదు అన్నట్లుగా నువ్వు నేను చెప్పే వాళ్ళమే ఉండాలా. అమ్మా ఏమంటాడు దావీదు, నా శరీర మాంసం తినుటకై ఈ రోగం వచ్చినా కూడా, లేకుంటే ఇక్కడ అంటాడు కదా, నన్ను బాధించు శత్రువు నా మీదకి వచ్చినప్పుడు అమ్మ ఏం చేయడంట దావీదు, భయపడ్డు. ఇక్కడ చూడండి, ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథం 25లో 28 నుంచి చదవండి ఎవరన్నా. అబిగేల్ యొక్క స్టేట్మెంట్, ఎందుకు దావీదు భయపడ్డా ఆమె చెప్తాను చూడండి. చదువు నేను. యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక ఎందుకంట చదువు నైనా. సరే ఏమైనా చదివిండి, చాలాసార్లు చదువుకున్నాం ఈ మాటలు మనం చర్చిలో. అమ్మా యెహోవా దావీదు ప్రాణం ఏడుందంట అమ్మా? దేవుని దగ్గర మూటలో ఉంది, దేవుడి దగ్గర ఉంది ఆయన ప్రాణం. ఆ తర్వాత ఆరంభ వాక్యంలో ఏం రాబడింది, దాంట్లో స్టార్టింగ్ 28లో, యెహోవా నీ ప్రాణంనకు దుర్గము. చదివారా 28 ఏమన్నా, ఆయన నీ ప్రాణంకు దుర్గం అంటే ఎక్కడుంది దావీదు ప్రాణము అమ్మా? చిన్నప్పుడు మనం విన్నాము, ఏదమ్మా అది, యారుంది ప్రాణం, ఎవరిది ప్రాణము? చిలకలో ఎవరి ప్రాణం ఉన్నింది నాకు గుర్తుకులేదు, ఎవరిది అది? మాయాల్ ఫకీర్ అమ్మా, ఎవరు మాయాల్ ఫకీర్లో ప్రాణం చిలకలో, ఇది ఆ స్టోరీ కాదు ఇది. మా ఇంటానారా, యాడుంది దావీదు ప్రాణం? మీరు అనొచ్చు, బ్రదర్ దావీదు కదా బ్రదర్, దావీదు ప్రాణం ఆడుంది, నా ప్రాణము డాక్టర్ చేతిలో ఉందని. ఎవరి చేతిలో ఉంది అట్లా అంటారా? మీకు తెలుసా మన ప్రాణం ఏడుందో? మన ప్రాణం ఏడుందమ్మా? ఏడుంది? కొలస్సీలు రాసిన పత్రిక 1:3 చదవండి, ఏడుందో. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు. కొలస్సీలు రాసిన బాబు నైనా వినండి, వీళ్ళిద్దరికి చెప్పండి. నేను సౌండ్ చేయద్దు, అది కంజరి విను. చదువు నేను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, ఏలైనగా చూసారా, మీరు మృతి పొందితిరి,
చూసారా, దేవుని యందు మీ జీవము దేవుని యందు ఎక్కడ దాచబడింది? దేవుని యందు. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తానో? దావీదుకి ఈ రహస్యం తెలుసు, తన ప్రాణము దేవుని చేతిలో ఉందని. అందుకే 91:16 అంటాడు, నేను నిన్ను ఏం దాంతో తృప్తిపరిచి ఉన్నా? దీర్ఘాయువుతో నేను నిన్ను తృప్తిపరిచి ఉన్నా. మా ఇంటానారా? మీరు ఇక్కడ చూడండి, మీరు దీర్ఘాయువుతో మిమ్మల్ని నన్ను దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు. సుఖజీవంతో గడిచి సంవత్సరం మీకు నాకు ఇచ్చాడు దేవుడు. అయితే మీరు నేను దావీదులాగా ధైర్యంగా ఉండాలా. అర్థమైందా? రాంగ్ కన్ఫ్యూజన్ చేయడము, చర్చ్ మానుకోవడము, పాటలు పాడడం మానుకోవడం లాంటి ఇంకా ఏం చేస్తారు. కొంతమంది ఏందో చేసుకుంటారు ఇంకా భయపడిపోయి. వింటానారా? మీరు నేను చేయాల్సింది ఏమన్నా తెలుసా? దావీదులాగా నిలబడాలా. ఓకే, దావీదుకి తెలుసు నా ప్రాణాన్ని ఎవరు తీయలేరు. కానీ మీకు చెప్తున్నా, నా ప్రాణాన్ని ఎవరు తీస్తాడా? ఎవరు తీస్తారమ్మా? మీరు నేనే. సాతానికి తీసే శక్తి లేదు, దేవుడు తీయుడు. మీరు నేనే మన ప్రాణాలని చంపుకునేది. ఎట్లా తెలుసా? ఆయనతో నిలబడము, శత్రుకి మెసేజ్ నిలబడము. మనం ఏం చేస్తామంటే దేవునికి ఎగనెస్ట్గా పోతాం. మనం మీకు చెప్తే కదా ఏం చేసినాడు ఆయన, అలా జాగ్రత్త వింటానారా? అందుకే నేను ఏం చెప్తానంటే ఆపద్దినం రాకముందే సిద్ధంగా ఉండాలి. మీరు నేను రోజు దేవుని యొక్క రిలేషన్లో ఉండాలా. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, దావీదు ఎందుకు భయపడుకుని ఉన్నాడంటే తన ప్రాణము దేవుని చేతిలో ఉంది. అంతేకాకుండా దావీదు తన జీవితంలో 3 పనులు చేసినట్లుగా బైబిల్లో మనం చదువుకుంటాం. మొదటి పని ఏం చేశాడు దావీదు అంటే, చదవండి అదే అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 25:28 చదవండి. ఎందుకు దావీదుకి అంత బోల్డ్నెస్ అంటే ఇక్కడ మంచికి రాయబడింది. ఆ బోల్డ్నెస్కి కారణం ఉంది. దేవుడు మన ప్రాణం ఆయన చేతిలో ఉంది. శత్రువు చేయలేడు మన మీద, మన ప్రాణం మీదకి. అయితే అదే టైంలో దావీదు చూడండి కొన్ని విషయాలు చదువునైనా 28 చదువు, 25-28. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. ఏం చేస్తున్నాడు దావీదు? అది నువ్వు నేను నన్ను ఎవరు యుద్ధం చేయాలా అంటే ఏంటి? యెహోవా యుద్ధం చేసే. ఈరోజు మనకి యుద్ధాలు లేవు, దావీదు మాదిరి కత్తి తీసుకుని పోయేదానికి. కానీ శత్రువు ఈరోజు కూడా ఉన్నాడు. ఆయన కాలంలో ఉన్న శత్రువులే ఈరోజు ఏంటి? ఆయన యెహోవా యుద్ధంలో అంటే ఆ రోజు దేవుని యొక్క జనాన్ని కాపాడే పని ఇచ్చాడు దేవుడు ఆయనకి రాజుగా. ఈరోజు మీరు నేను దేవుని యుద్ధంలో చేసేవాళ్ళు ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుని యుద్ధంలో ప్రార్థనా జీవితమేమి, వాక్యం చదవడమేమి, ఇతరులకు పోయి సువార్త చెప్పడమేమి. అమ్మా ఏం చెప్తున్నా? ఇతరులకు పోయి సువార్త చెప్పాలా, ఆత్మను రక్షించాలా, దేవుని మందిరంలో పని చేయాలా. నువ్వు అవన్నీ ఏం చేయను అంటే వింటున్నారా? అంటే నేను సార్ నేను చేయలేదనే జబ్బులు వచ్చేయాలి అంటే నో, మీరు చేస్తూ ఉండొచ్చు కూడా, అయినా కూడా శ్రమలు హింసలు వస్తాయి. అయినా నువ్వు నేను ఎప్పుడు దేవుని యొక్క పనులలో నిమగ్నమే ఉండాలిరా. ఆ ధైర్యం ఉంటుంది నీకు. ఇప్పుడు ఎప్పుడు ఎందుకు భయపడుతున్నారు చాలామంది క్రైస్తవులు? కనెక్షన్లో ఉండరు ఆయనతో, ఆయన పనులలోనే ఉండరు. అసలు నేను అడిగితే ఇదే చర్చిలో చూసుకోండి, ఏది చర్చిలో ఎంతమంది ఉన్నారు రెగ్యులర్గా, అది బుధవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ వచ్చి అరే వాక్యం విందాము, నేను ఆత్మను కదా, ఇన్ని చెప్తున్నారు కదా, ప్రీచింగ్ ఇట్లా ఉంటుంది కదా ఈ చర్చిలో. చూడు ఎంతమంది వచ్చారు. నేను చెప్తున్నా వాళ్ళే ఆ సమస్యల్లో కష్టాల్లో కొట్టుకొని పోతారు. దేవుడిదేం తప్పు లేదు, సాతానేం శక్తివంతుడు కాదు. కానీ ఎందుకు తెలుసా? వాక్యానికి అసలు గౌరవించరు. అసలు వచ్చి వినాలి కదా. ఆత్మల లోకం రా నైనా ఇది అని చెప్పినా చూడండి రాకుండా ఎంతమంది ఉన్నారు. నేను చెప్తున్నా బిడ్డ, మీకు నువ్వు ఎప్పుడైతే నువ్వు యెహోవా యుద్ధములు చేస్తూ ఉంటావో, దావీదులో ధైర్యం ఉంది. ఏమని? దండు దిగినా ఎవ్వరేం చేయలేరు. 10,000 మంది నా దండు దిగినా
నా యొక్క 20 ఏళ్ళు నా శరీర మాంసం తినుటకై నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించుతున్న నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా జీవితము, సంఘంతో సంబంధము, ఉపవాస ప్రార్థనలేమి, ఆ తర్వాత నేను చెప్పాను కదా మీకు, వాకిలి తెరవబడింది అంటే చర్చి వాకిలి, మీ ఇంట్లో వాకిలి మూతపడాల. ఆడ తిరుక్కుంటా, ఈడు తిరుక్కుంటా, చూసాంలే, పోదాంలే, బ్రదర్తో ఏముందిలే అరే మీరు అంత మూర్ఖులు ఇంకెవరు ఉండరు. ఆత్మీయ లోకంలో నువ్వు సరిగా ఉంటేనే భౌతిక లోకంలో అన్నీ బాగుండేది. ఆడ నుంచి నడపబడేది. నువ్వు కేర్లెస్గా ఉండి నువ్వు పండుకోవడము, తినడము, నీ బంధువులు, నీ 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 అవారమే నీదైతే నువ్వు కష్టాలు వచ్చిన నిలవలేవు బిడ్డ. ఆట కాదు ఇది, జీవితము. అందుకే హాస్పిటల్ నిండిపోతాను హాస్పిటల్. దేవుని బిడ్డలుగా మీకు నాకు దేవునితో సంబంధం అనుక్షణం కలిగి ఉంటే అటాక్ అయిన వెంటనే ధైర్యంగా నిలబడి మనం జీవించే విధానమే వేరే ఉంటుంది. నేను అర్థమవుతుందా? దావీదు ఎందుకు విజయంలో ఉన్నాడంటే, ఇక్కడ చూస్తే మీరు ఆయనంట, అబిగేల్ అంటాంది, నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నీ ప్రాణము దేవుని మూటలో దాచబడి ఉంది. అర్థమవుతుందా? యెహోవా యుద్ధములు చేస్తానన్నాడు దావీదు. రెండవ పాయింట్ మీరు చూస్తే ఇక్కడ దావీదు ఎందుకు అంత ధైర్యవంతుడంటే, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం. ఎందుకు అంత ధైర్యము? నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదని అంటున్నాడు. నా మీదికి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యంగా ఉందని అంటున్నాడు. ఎందుకు? చదవండి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. చూసారా ఇక్కడ దావీదు తన దేవుడు అయిన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇది వినాల. రెండో పాయింట్ మీరు, ఒకటి గాస్పెల్ ప్రీచింగ్, చర్చ్, ప్రార్థనలు, దేవుడు నిమగ్నమే ఉండండి. ఫస్ట్ పాయింట్. అప్పుడు ధైర్యం ఉంటుంది నీ దగ్గర. చెప్పండి మీరే. నేను చూశాను పిల్లరా, మీరు దేవునికి దూరం అయితే, సంఘానికి దూరమై, సంఘ పనులకు దూరమై, ఎప్పుడు నా తిండి, నా నీళ్ళు, నా బట్టలు, నా భర్త, నా భార్య అని దేవునికి దూరం పెడితే, మా అర్థమవుతుందా? సంఘానికి మీరు దూరం అయితే మీరు ధైర్యంగా ఉండలేరు బిడ్డ. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. సంఘం ఇచ్చినది అందుకే దేవుడు. ధైర్యంగా నువ్వు ఉండాలంటే ఫస్ట్. రెండవది, నువ్వు ధైర్యంగా ఉండాలంటే నిన్ను నువ్వు దేవుని బట్టి ప్రోత్సహించుకోవాలని ద్వారా ఇక్కడ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోలేను. ఏం రాయబడింది తెలుసా? ఇక్కడ 600 మంది తనతో ఉండేవాళ్ళే. ఇంతకుముందు ఎవరు గురించి మాట్లాడుతున్నాడు దావీదు అంటే సౌలు గురించి. ఇంతకుముందు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరు 10,000 దండును దించిండేది? సౌలు. ఇప్పుడు ఇక్కడ తనతో నిలబడిన 600 మంది. నేను చెప్తున్నా, ఆ పాయింట్లో దావీదు పరిస్థితి ఏమైపోయిందంటే ఒకడే అయిపోయినాడు. రాళ్ళు తీసుకున్నారు 600 మంది. రాళ్ళు వేసి ఎట్లుంటుందమ్మా? పాత నిబంధన చూశారు కదా, రాళ్ళతో కూడి చంపేసేవాళ్ళు. ఎందుకు? 600 మందికి పిచ్చి కోపం వచ్చింది. ఏం చెప్పండి? వాళ్ళ భార్యలు ఎత్తుకొని పోయినారు, వాళ్ళ పిల్లలు ఎత్తుకొని పోయినారు, వాళ్ళ ఆస్తులు ఎత్తుకొని పోయినారు, వాళ్ళ ఇళ్ళని కాల్చేసినారు. ఎట్లుంటుందో ఒక మనిషికి? నీ వల్లనే రా ఇదంతా జరుగుతుండేది దావీదు, నిన్ను బతకని రాళ్ళు తీసుకున్నారు 600 మంది. ఒక్కడే అయిపోయినాడు. ఏమైందో తెలుసా? దావీదు ఏమంటున్నాడో తెలుసా? 6వ వాక్యంలో, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనేను. ఆ తర్వాత 7, 8లో చాలా ఇంపార్టెంట్ మాట రాయబడ్డాయి. చదువునైనా. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని ఏఫోదు తెమ్మన్నాడు. తెచ్చి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం చేశాడు? నేను అది చాలమ్మా. ఈనాల ముందు చూడండి ఏం తెమ్మన్నాడు దావీదు?
తను ధైర్యం తెచ్చుకున్నాడు. అది చేయాలి మీరు నేను. ఎందుకు ఎవరు మన దగ్గర దేవుడు ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని అనారోగ్యాలు భర్త ఏం చేయలేడు, భార్య ఏం చేయలేడు, డాక్టర్ ఏం చేయలేడు, అట్లా ఉన్న సమస్యలు ద్వారా ఎవరేం చేయలేని సమస్యలు వస్తాయి. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకు ధైర్యం తెచ్చుకున్నాడు అంటే ఏఫోదు ధరించుకున్నాడు. నేనే ఈ పాప ఊరికి సైలెంట్. ఏఫోదు ధరించుకున్నాడు. ఏఫోదులో ఏమేమి ఉంటుందంటే ఎప్పుడు కూడా ఏఫోదులో ఊరిము తుమ్మీము రెండు ఉంటాయి. ఏఫోదులో ఎప్పుడు యాజకుడు వేసుకునే ఏఫోదులో ఏముంటుందమ్మా? ఊరిము తుమ్మీము, సంచిలో 2 రాళ్ళు ఉంటాయి. ఆ కాలంలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక విధానం. ఎందుకంటే గ్రంథం ఇంకా రాయబడలేదు కాబట్టి, అంటే దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే అది ఇప్పుడు చేయం మనము. ఆ యొక్క ఊరిముత్తు 2 రాళ్ళు అవే. అది మళ్ళీ నాకు కూడా తెలీదు ఎట్లా చేస్తారో. ఒకవేళ అట్లా ఏదో చేసి దాని ద్వారా వాళ్ళకి తెలుసుకునే వాళ్ళు ఇది జరుగుతుందా కాదా అని. మనకు అనవసరమో అది అక్కడ క్లియర్గా ఎక్కడ లేదు. మొత్తానికి దాన్ని బట్టి యాజకుడికి దేవుడు చెప్పేవాడు. అది తీసినప్పుడు ఊరిము తుమ్మిము 2 రాళ్ళు అవి. మళ్ళీ ఏదైనా అట్లా వేసినప్పుడు ఏమన్నా అట్లా వేస్తారేమో, లైక్ రాళ్ళు అని అట్లా ఉండే. ఐ డోంట్ నో, అందుకే తెలియదు, నేను చెప్పడంలే, అది నాకు తెలియదు. అది అయితే ఒకటి చెప్పేది అంటే ఊరిము తుమ్మిము ఏదానికి గుర్తంటే పరిశుద్ధాత్మ దేవునికి వాక్యానికి గుర్తుగా కొత్త నిబంధన మనం చూస్తాం. ఇప్పుడు ఏనండి, రెండవది దావీదు యొక్క ధైర్యం ఏదాని మీదమ్మా? వాక్యం మీద. నేను వినాలా మీరు? నేను చెప్తున్నా మీకు, ఒకటి నువ్వు ధైర్యంగా ఎప్పుడు ఉంటావు దావీదులాగా దండు దిగినా అంటే నువ్వు కనెక్షన్లో ఉన్నప్పుడు దేవునితో, సంఘంతో, ప్రార్థనతో, వాక్యం వినడము, రావడం, పోవడం. మీరు చాలామంది చేస్తున్నారు. ఇదే సంఘంలో చాలామంది నాకు తెలుస్తా అంటే జీవితాల వల్ల దాచుకోకుండా చెప్తున్నా మీకు. నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మాకు మళ్ళీ తెలుస్తుంది ఆడో ఏదో చేసినాడని, ఏదో తప్పులు చేసినాడని. లేదంటే చాలా కష్టాలు ఉంటారు కదా. మీకు ఓపెన్ చెప్తాను, మన సంఘంలో చెప్తున్నాను. మీకు కొట్టుకుంటూ ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో, చెప్పులతో కొట్టుకుంటూ ఉంటారు. చెప్పకూడదు మీకు, కానీ చెప్తాను పచ్చిగా. రానే రాడు, ఆటికి రారు, సండే రారు. ఎప్పుడో తీరిక దొరికితే చూసిపోదాం యేసుప్రభు అసలు బతుకున్నాడు కదా అని వస్తాడు. వాళ్ళు బతుకున్నారు, చచ్చిపోయినారు, వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. మళ్ళీ మా అర్థమవుతుందా? నాకు చాలా బాధ వేస్తుంది. కొట్టుకుంటారు మొక్కల మీద. మీరు బాగా సిగ్గుపడుతున్నారేమో. చెప్పులతో కొట్టుకుంటున్నారు భార్యాభర్తలు ఇద్దరు. వాడు కొడితే నువ్వెవరు కొడతావరా? నేను కొడతాను రా నీకే అని చెప్పి కొడతాను. ఎంత సిగ్గుచేటు చెప్పండి అమ్మా. పోలీస్ స్టేషన్లోకి పోవడము, వాళ్ళ బతుకులు ఎందుకు అట్లా ఉన్నాయి తెలుసా? రారీటికి బాధేసుని చెప్తా, ఇటుకి రానే రారు, ఆటికి రారు. పోలీస్ స్టేషన్ మాత్రం పోతారు, డాక్టర్ దగ్గర పోతారు. ఇంట్లో ఆశీర్వాదం ఉండదు. నేను చెప్తున్నా మీకు, మీరు ఏమన్నా అనుకోండి, ఏమంటారు తెలుగులో గతుకులు బతుక అతుకులు బతుకు ఏదో అంటారు, ఆ టైపు. ధైర్యం ఉండదు. చిన్న సమస్య వచ్చేటికి చెప్పుతో కొట్టుకోవడము ఎవరికోరు. నాకు ఇంటే నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నాకు తెలుసు వాళ్ళు లైక్ ఓకే. రెండోది చూసేడా ఎందుకు ధైర్యం వచ్చింది దావీదుకి అంత కష్ట సమయంలో? దండు దిగిన ఏం కాదు, శరీరము అంటాడు. అదే వాక్యం తీసి నా శరీర మాంసం తినుడికి లైక్ నేను చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ రోజు నువ్వు దిక్కులేనుడు అయిపోతావు నువ్వు దేవుణ్ణిలో లేకుంటే. ముఖ్యంగా ఏ రిపోర్ట్ వచ్చి నీ ముందు నిలబడుతుందో నువ్వు ఏంది ఉండదు, మొత్తం అంతా తుడుచుకొని పోయేటట్లు అయిపోతుంది జీవితము. అందుకే బైబిల్లో దేవుడు రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, వద్దు అట్లా ఉండొద్దండి బిడ్డ, రండి నా దగ్గరికి. ఇది ఆత్మీయ లోకం, ఇది ఆత్మల లోకం ఇది. రెండో పాయింట్, దావీదు ఎందుకు ధైర్యవంతుడు? వాక్యం మీద నిలబడేవాడు. అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేయాలైనా వింటానారా? వాక్యం చెప్పాలా, ఇమాజినేషన్ చేయాలా? వాక్యం నువ్వు ఎంత వాక్యం చెప్పినప్పుడు ఏమైంది తెలుసా? వైబ్రేషన్. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, గాలి తగులుతుందా? వాక్యం చెప్పినప్పుడు నీ బాడీ గురించి వాక్యం చెప్పాలా. అన్నీ నిలబడినాయి, నీ అవయవాలు నిలబడినాయి నీకు ఎగనెస్ట్గా.
నీ బ్లడ్ నిలబడేది నీకు ఎగనిస్ట్గా, బ్లడ్ తక్కువ ఉంది, బోన్స్ నిలబడినాయి. ఎవరు చెప్పుకోవాలా? నేను ఉన్నాడు ఒక ఆయన ఆల్రెడీ నీకు ఊరి మేము తుమ్మిమి ఇచ్చినాడు, నీకు ఆల్రెడీ ఆయన వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. నువ్వు అన్నావు అనుకో, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. నేను చెప్తున్నా బిడ్డ, ఇను. 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల కంటిన్యూగా చెప్పు, ఇమాజినేషన్ చెయ్యి, వైబ్రేషన్స్ పుడతా బాడీలో, నీ బ్లడ్ బాగైపోతుంది. చాలామంది బ్లడ్ లేకుండా బాధపడుతున్నారు. వాడు తింటానాడు బ్లడ్ లోపల, నువ్వు చూస్తే మామూలులే అనుకుంటే ఎట్లా? వాక్యం చెప్పు. వాక్యం చెప్పడమే కాదు, నీ బాడీలో బ్లడ్ పుట్టడం చూడు, హిమోగ్లోబిన్ రిపోర్ట్ చూడు 12. అమ్మ అర్థమవుతుందా? వారం, 2 వారాల, 3 వారాల, 10 వారమా, 6 నెలల, నువ్వు గెలిచేంత వరకు చెప్తానే ఉండాలా. ఈడుండే వాళ్ళల్లో నేను చెప్తున్నా మీకు, ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నారు అనారోగ్య విషయంలో, ఏదైనా కానీ, అది ఓవర్ వెయిట్ కానీ, అండర్ వెయిట్ కానీ, బ్లడ్ లేదు, బోన్స్ లేదు, ఇది మామూలేలే, ట్యాబ్లెట్ వేసుకుంటాంలే, ఆట తీరిపోతే ఇసాలే అంటున్నావంటే నువ్వు చాలా నువ్వు నష్టపోతున్నావు. నేను మందులు తినొద్దనను, కానీ నువ్వు లేచి నిలబడాలా, వాక్యం మీద నిలబడాలా. యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. తండ్రి, నీ వాక్యం నా రక్తంలో పనిచేస్తాను. చూడండి, కళ్ళల్లో దర్శనం చూడండి, ఇమాజిన్ చేయండి, కళ్ళు బాగైతున్నాయి. వాక్యం ఏదో పొద్దున సాయంత్రం కాదు, 24 గంటలు. మనిషి రొట్టె వలన కేవలం బతకలేడు. నువ్వు ఆత్మవి, ఆత్మలోకం నీ మీద అటాక్ చేస్తానండి. ఇది సిల్లిగా తీసుకున్నావు అనుకో, లైఫ్ నవ్వులు పాలైపోతుందమ్మా. అర్థమవుతుందా? మొదటిది దేవుడిని గట్టిగా పట్టుకోండి సంఘం. ఎందుకంటే యెహోవా యుద్ధంలో చేర్చున్నావు. ఆమె అబిగేల్ ఏమనింది? నీ ప్రాణం ఏడుంది? జీవపు దేవుని మూటలు. ఎందుకయ్యా? నువ్వు యెహోవా యుద్ధం చేస్తానవయ్యా, నీ శత్రువుల ప్రాణాలని విసిరేస్తాడు దేవుడు అంటాడు. అమ్మ అర్థమవుతుందా? విసిరేస్తాడు. రెండవది, నువ్వు వాక్యం మీద నిలబడాలా. వాక్యం 24 గంటలు చెప్పాలా. కేవలం రొట్టెతో బతుకుతానంటే నిన్ను బతకనీయుడు సైతాను. దేవుడు అంటాడు, బిడ్డ నీకు ఆల్రెడీ స్వస్థత ఇచ్చా, నీకు అవసరం అన్నీ చేశాను నేను. అర్థమవుతుందా? మూడవది, మీరు చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 24లో చూడండి. చూసారా పిల్లరా? మొదటిది మనం నేర్చుకున్నాం, మనం దేవునితో సంబంధం, మందిరంలో రావడం, మందిరంలో పని చేయడం, మందిరం రాజ్యం కొరకు సువార్త చెప్పడము, ప్రార్థించడం, రేపు ఉపవాస ప్రార్థించడం. ఓడిపోకండి శరీరానికి, ఓడిపోకండి మీ సొంత కోరికలకి, దేవుని కొరకు రండి. రెండవది మీరు చూశారు, వాక్యంతో నిలబడడం. మూడవది ఇప్పుడు మనం చదువుకున్నాము, ఇతరులతో మన సంబంధం. ఒకటి దేవునితో సంబంధం ఫస్ట్ది. రెండవది మనతో, నేను వాక్యంలో నిలబడ్డం, నా ఆత్మకు వాక్యం ఇవ్వడం, అది ఆరోగ్యం తెచ్చిస్తుంది. మూడవది ఇక్కడ దావీదు అంటాడు, ఎందుకంటే తన ప్రాణము దేవుని దృష్టికి ప్రీతికరంగా ఎందుకుందన్నమ్మా? ఎందుకంటే ఇతరుల ప్రాణాన్ని ఘనంగా ఎంచుతాడు. నాయనా, నువ్వు ధైర్యంగా ఈ భూమి మీద దేవుణ్ణి అనుభవించాలంటే ఒకటి దేవునితో సంబంధం, ఒకటి వాక్యం. మూడోది ఇతరుల ప్రాణాన్ని, తెలుగులో ప్రాణం అని రాయబడింది. ఇతరులని మనం సన్మానించాలి. ఇతరులని బాధ పెట్టకూడదు, ఇతరులను పీడించకూడదు, ఇతరులను ఏడిపించకూడదు. ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడాలని చెప్పాలా, ఇది తప్పు, ఇది రైట్ అని. పీడించే వాళ్ళుగా ఉండకూడదు. చాలామంది, కొంతమందిని భార్యాభర్తలు ఒకరినొకరు పీడించుకోవద్దండి. మాట్లాడకుండా మానేయడము, అలగడము, లేకుంటే ఇతరులతో, బ్రదర్స్ సిస్టర్స్తో చాలా నష్టం తెస్తుంది బిడ్డ. అది అమ్మా వింటానారా? ఇంకొకరిని ప్రాణాన్ని విసిగించద్దండి, చిన్న చూపు చూడొద్దండి. నేను అప్పుడప్పుడు వింటానంట, మన ఏజెన్సీస్లో కూడా కొంతమంది చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారని. తెగ్గొట్టే మాటలు మాట్లాడకూడదు. మనము ఆ లోకస్తులం కాదు, చాలా పొలైట్గా మాట్లాడాలి. నువ్వు ఎంత రైట్ ఉన్నా, ఎదుటోడు ఎంత రాంగ్ ఉన్నా మంచిగా మాట్లాడాలా. అప్పుడే ధైర్యంగా ఉంటావు నువ్వు.
దావీదు ఎందుకు దండు దిగిన, ఎందుకంటే దేవుడు నా పక్షం ఉన్నాడయా. నేను ఎవరి కోసం బతుకుతా అంటే సువార్త చేసే బతుకుతానా, దేవుని కొరకు బతుకుతానా. నన్ను ఎట్లా కాదనుకుంటాడు దేవుడు, ఆయన యుద్ధాలు నేను చేస్తాండేది. నువ్వు గిన దేవుని కొరకు బతుకుతా అంటే సువార్త చెప్తాను వాడు, నువ్వు ఎవడు నన్ను చంపేది. ఇవి నిలబడవు, వెళ్ళిపోతాయని ధైర్యంగా ఉంటావు. రెండోది, నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పి ఇమాజినేషన్ చేయాలా. ఇమాజినేషన్ ఏంటంటే, నేను రానున్న సండేస్లో చెప్పబోతున్నా. ఇప్పుడు మేము చెప్పను అంటే ఇప్పుడు అది మీకు చూపించి వీడియో నేను చెప్తాను మీకు. ప్లీజ్ అర్థం చేసుకోండి. వాక్యం చెప్పినప్పుడు అంతా నీ బాడీలోకి వైబ్రేషన్స్ పోతాయి. నువ్వు వాక్యం చెప్పినప్పుడు అంతా ఆ వాక్యంలో వైబ్రేషన్ శక్తి ఉంది. నువ్వు అన్నావు అనుకో, యేసయ్య తిన్న దెబ్బల చేత నా శరీరంలో రక్తం ఉంది, హిమోగ్లోబిన్, అది రిపోర్ట్ చూడాలను. అమ్మా వింటానారా? ఆ రిపోర్ట్ చూడు, హిమోగ్లోబిన్ రిపోర్ట్, బ్లడ్లో, బాడీలో బ్లడ్ చూడు. ఆ వాక్యం చెప్పినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ వాక్యము ఆ బాడీలో బ్లడ్ క్రియేట్ చేస్తుంది, నిరాకారాన్ని తీసేస్తుంది, బ్లడ్ ఇస్తుంది. నువ్వు అది చెప్పకుండా డాక్టర్ మాత్రలు ఇచ్చినట్లే అంటే ఎంత బాధ అది. ఎంతకాలం మాత్రలు తింటాం మనము? నేను చెప్తున్నా మీకు, ఆ రోగం ఏదున్నా అది పోయేంత వరకు, అది 6 నెలలు పట్టిని, సంవత్సరం పట్టిని, వాక్యాన్ని చెప్తా ఉండు, వాక్యాన్ని చెప్తా ఉండు. సో ఎక్కడ స్టార్ట్ చేసాం మనము? మీరు నేను ధైర్యంగా ఉండాలా, వాక్యం మీద నిలబడి ఉండాలా. అందుకు మనం చూసుకున్నాము, సమస్యలు, కష్టాలు, ఇరుకు ఇబ్బందులు వస్తాయి కదమ్మా. వస్తే ఎవరు ఆపలేరు. ఎప్పటి వరకు? రెండవ రాకడ వరకు, లేదంటే మనం ర్యాప్చర్ అయ్యేంత వరకు, లేదంటే మనం వెళ్ళిపోయేంత వరకు. స్వర్గంలో కష్టాలు, సమస్యలు ఏమి లేవు. అందుకే స్వర్గం అంట. అయితే నువ్వు దాన్ని ఈజీగా జయించవచ్చు. దాని మీద ఫస్ట్ది గట్టిగా పట్టుకో దేవుడిని. దానికి రావాల్సింది నువ్వు దేవుని దగ్గర రావాలా, సంఘానికి రావాలా. రెండవది వాక్యం మీద నిలబడు. మూడవది ఇతరులను బాధ పెట్టకు. ఎందుకంటే ఇతరులను మనం బాధించినప్పుడు మనలో కన్విక్షన్, గిల్టీ కాన్షియస్ వస్తుంది. అప్పుడు ధైర్యం ఉండదు. చాలామంది మాట్లాడడం మానేశారు, వారాలు వారాలు, నెలలు నెలలు, ముఖం చూడరు. దాంతో నువ్వు ధైర్యంగా ఉండలేవు. వాడు అటాక్ చేసినప్పుడు నీకే ఫస్ట్ వచ్చే థాట్ ఏమి తెలుసా? ఓకే, నేను ఇట్లా చేసినాను కదా, అందుకే నువ్వు ఇది పట్టుకుంది నాకు. అమ్మ, మనుషులతో ప్రేమగా ఉండాలి. మనుషుల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడద్దండి, విసిగించే మాటలు మాట్లాడద్దండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతల్లో నా ప్రభువు యేసుక్రీస్తు